హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు మనము టెట్ 2 డిఎస్సిలో చాలా ముఖ్యమైనటువంటి మూల్యాంకనం అనేటువంటి టాపిక్ పైన లైవ్ టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ను ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి వస్తాయి. అందులో జాయిన్ చేసి లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ను ఒకరోజు ముందుగానే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్, సాంకేతికతో కూడినటువంటి చలన రహితమైన ఆధునిక దృశ్య బోధనోపకరణం ఏది? ఆప్షన్ 1 సెల్ ఫోన్, ఆప్షన్ 2 స్లైడ్ ప్రొజెక్టర్, ఆప్షన్ 3 ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, ఆప్షన్ 4 కంప్యూటర్. ఇక్కడ క్వశ్చన్ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. ఆలోపు ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి లైవ్ చాట్లోకి ఎంటర్ అవ్వండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది మిగతా వారికి కూడా సజెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, గమనించాలి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అండి. ఈ రకమైనటువంటి నిర్వచనం అనేది గత ఎగ్జామ్లో రావడం కూడా జరిగింది. సాంకేతికతో కూడినటువంటి చలన రహితమైనటువంటి ఆధునిక దృశ్య బోధనోపకరణం ఏది అంటే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అండి. అదేవిధంగా మనం నేర్చుకునే తెలుగు మెథడాలజీ కాబట్టి ఈ రకమైనటువంటి సెల్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ వీటన్నింటికి కూడా తెలుగు పేర్లను ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎందుకంటే వాటి నుంచి కూడా మన క్వశ్చన్స్ అనేటివి వచ్చాయి కాబట్టి. ఇక్కడ సెల్ ఫోన్ని మనం ఏమంటామండి? చరవాణి అంటాము. అదేవిధంగా స్మార్ట్ ఫోన్ని కనుక చూసుకుంటే దూరిక అంటాము. అదేవిధంగా కంప్యూటర్ని కనుక చూసుకుంటే సంగణకము అంటాము. అదేవిధంగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూని కనుక చూసుకుంటే విశ్వవ్యాప్త వలయము అంటాము. అదేవిధంగా ఇంటర్నెట్ కనుక చూసుకుంటే అంతర్జాలము లేదా అంతర్వలయము అంటాము. అదేవిధంగా వెబ్సైట్ని కనుక చూసుకుంటే వలయ స్థానము అంటాము. అదేవిధంగా బ్రౌజింగ్ని కనుక చూసుకుంటే శోధన అంటాము. అదేవిధంగా మౌస్ని కనుక చూసుకుంటే శోధిని అంటాము. అదేవిధంగా హార్డ్వేర్ని ఏమంటాము అంటే మూర్త సాధనము అంటాము. సాఫ్ట్వేర్ని అమూర్త సాధనము అంటాము. ఈ రకంగా ఉన్నటువంటి అన్ని అంశాలకు తెలుగు పేర్లను నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది మన తెలుగు మెథడాలజీలో ఉంటుంది. తర్వాత రెండవ క్వశ్చన్, తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించిన అంశాలను విద్యార్థులు ఎంతవరకు గ్రహించారు అని అంచనా వేయడానికి ఉపయోగపడేది? ఆప్షన్ 1 నికష, ఆప్షన్ 2 మదింపు, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 పరీక్ష. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 నికష అండి. ఈ నికష్నే ఇంగ్లీష్లో కనుక చూసుకుంటే టెస్ట్ అంటాము. ఈ టెస్ట్ అనేటువంటి ఆంగ్ల పదం అనేది టెస్టమ్ అనేటువంటి లాటిన్ పదం నుంచి ఉద్భవించడం జరిగింది. అదేవిధంగా ఇది స్వల్పకాలంలో నిర్వహించడానికి అనువైనది ఏంటి అంటే టెస్ట్ అండి. దీనికి సంబంధించి ముందస్తు సమాచారం ఏమీ ఇవ్వడం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇది స్వల్పకాలంలోనే ఉపాధ్యాయుడు అప్పటికప్పుడే నిర్వహించేదాన్ని మనం ఏమంటాము అంటే నికష అంటాము. తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించినటువంటి అంశాలను విద్యార్థులు ఎంతవరకు గ్రహించారు అని అంచనా వేయడానికి ఉపయోగపడేది ఏంటండి? నికష. తర్వాత మూడవ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 నికషలు సాంప్రదాయబద్ధమైనవి. స్టేట్మెంట్ 2 ఇవి స్వల్పకాలంలో నిర్వహించడానికి అనువైనది. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, మొదటిది సరి అయినది కాదు. ఇది స్వల్పకాలంలో నిర్వహించడానికి అనువైనది నికష అండి. ఎందుకంటే ఉపాధ్యాయుడు బోధించినటువంటి అంశం పైన అప్పటికప్పుడు నిర్వహించేదాన్నే మనం ఏమంటాము అంటే నికష అంటాము. స్వల్పకాలంలో నిర్వహించడానికి అనువైనదిగా మనం చెప్పుకోవచ్చు. నికషలు సాంప్రదాయబద్ధమైనవి కాదండి. ఇక్కడ సాంప్రదాయబద్ధమైనవి అని ఇవ్వడం జరిగింది. ఎందుకు సాంప్రదాయబద్ధమైనవి కావు అంటే టెస్ట్కు ముందుగానే మనము సమాచారాన్ని ఇవ్వమండి. ఇందులో నుంచి టెస్ట్ అనేది పెడుతున్నాము, దీని నుంచి టెస్ట్ పెడతాము, పలానా టైంకు పెడతాము అని అలాంటి సంప్రదాయాలు ఎలాంటివి ఉండవు కాబట్టి ఇవి సాంప్రదాయబద్ధమైనవి కావు. తర్వాత నాలుగవ క్వశ్చన్, ఆసక్తులు, అభిరుచులు, వైఖరులు, సృజనాత్మకతను పరిశీలన చేయడానికి ఉపయోగపడేది? ఆప్షన్ 1 ప్రామాణిక నికష, ఆప్షన్ 2 అప్రమాణిక నికష, ఆప్షన్ 3 పరీక్ష, ఆప్షన్ 4 పరిగణన.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ప్రామాణిక నికష అండి. ఈ నికషలో కనుక చూసుకుంటే రెండు రకాలు ఉంటాయి. అదొకటి ప్రామాణిక నికష, రెండవది అప్రమాణిక నికష. ప్రామాణిక నికష అంటే ఏంటి అంటే ఒక నిర్ణీత క్షేత్రంలో విద్యార్థుల యొక్క ప్రావీణ్యతను మదింపు చేసేదాన్ని ఏమంటారు అంటే ప్రామాణిక నికష అని అంటాము. ఇందులో కనుక చూసుకుంటే ఆసక్తులు, అభిరుచులు, వైఖరులు, సృజనాత్మకతను పరిశీలన చేయడానికి ఉపయోగపడేటువంటి అంటే ప్రామాణిక నికషలు. అదేవిధంగా అప్రమాణిక నికషలు అంటే విద్యా విషయక ఉపలబ్ధిని తెలియజేసేటి, అంటే అభ్యసనలో విద్యార్థి పొందినటువంటి అర్జన అంటే ఎంతవరకు అతను పొందగలిగిండు అని తెలియజేసేది ఏంటి అంటే అప్రమాణిక నికష అండి. ఇందులో కనుక చూసుకుంటే భాషాపరమైనటువంటి సామర్థ్యాలు వస్తాయి, LSRW. అదేవిధంగా మనకు ఛాత్రోపాధ్యాయుని స్వీయ మూల్యాంకనము, అదేవిధంగా బోధనా మూల్యాంకనము అంటే ఏంటి అంటే అప్రమాణిక నికష అని చెప్పుకోవచ్చు. అంటే ఆ ఛాత్రోపాధ్యాయుడు బోధించిన తర్వాత అతను ఎంతవరకు దాని నుంచి నేర్చుకోగలిగాడు, విద్యార్థులకు ఎంతవరకు అర్థమైంది అని అతను వేసుకునేటువంటి ఒక మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశమే అప్రమాణిక నికష. తర్వాత 5వ క్వశ్చన్, విద్యార్థులకు కొన్ని ప్రమాణాలను నిర్ణయించి అనుకున్న విద్యా ప్రమాణాలు సామర్థ్యాలు నెరవేరాయా లేదా అని తెలిపేది ఆప్షన్ 1 నికష, ఆప్షన్ 2 మదింపు, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 పరీక్ష. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 పరీక్ష అండి. ఇక్కడ విద్యార్థులకు కొన్ని ప్రమాణాలను నిర్ణయించి అనుకున్నటువంటి ఆ విద్యా ప్రమాణాలు లేదా సామర్థ్యాలు నెరవేరాయా లేదా అని తెలుసుకునేది ఏంటి అంటే పరీక్ష అంటాము. నికష అంటే ఏంటి అంటే విద్యార్థులలో సాధించినటువంటి సామర్థ్యాలు ఉపాధ్యాయుడు బోధించడం వల్ల అప్పటికప్పుడే టెస్ట్ చేయడానికి ఉపయోగపడేది ఏంటి నికష. అలా కాకుండా కొంత నిర్ణీత కాలం బోధించిన తర్వాత ముందుగా అనుకున్నటువంటి ప్రమాణాలన్నిటివి నెరవేరాయా లేదా అని తెలుసుకునేది ఏంటి అంటే పరీక్ష అండి. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే నికష అంటే లవ్ మ్యారేజ్ అండి, పరీక్ష అంటే అరేంజ్డ్ మ్యారేజ్ అండి. ఇక్కడ లవ్ మ్యారేజ్లో కనుక చూసుకుంటే ఎలాంటి నియమ నిబంధనలు అనేవి ఉండయండి. అదేవిధంగా మన అరేంజ్ మ్యారేజ్లో కనుక చూసుకుంటే ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగా మనకు చాలా ఈ రకమైనటువంటి ముహూర్తం ఉంటుంది. పెళ్ళికి ముందు చేయాల్సినటువంటి చాలా రకాల కార్యక్రమాలు ఉంటాయి, అంటే నియమ నిబంధనలు కలిగి ఉంటాయి. ఈ నికష అనేటివి నియమ నిబంధనలు అనేటివి అంటే సాంప్రదాయబద్ధంగా ఉండవు. ఈ పరీక్షలు అనేటివి సాంప్రదాయబద్ధంగా ఉంటాయి. తర్వాత 6వ క్వశ్చన్, క్రింది వాటిలో పరీక్షకు సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 ఇవి సాంప్రదాయబద్ధమైనవి, స్టేట్మెంట్ 2 ఒక నిర్ణీత కాలం బోధించిన తర్వాత పరీక్షించేవి. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏదీ కాదండి. ఇక్కడ ఇవి సాంప్రదాయకబద్ధమైనవి. నిజంగా ఇంతకుముందే చెప్పుకున్నాము, ఒక ఖచ్చితమైనటువంటి టైం ఉంటుంది, ఈ రకమైనటువంటి సిలబస్ అనేది ఉంటుంది అని పిల్లలకు మనకు ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది ఉపాధ్యాయుడు ముందుగానే. కాబట్టి నియమ నిబంధనలు అనేవి ఉంటాయి కాబట్టి ఇవి సాంప్రదాయబద్ధమైనవి. ఉదాహరణగా మనం SA1 SA2 చేసుకోవచ్చు. ఒక నిర్ణీత కాలం బోధించిన తర్వాతనే పరీక్షించేవిగా మనకు ఉంటాయి. కాబట్టి సరి కానిది అన్నాడు, ఇవి రెండు సరైనవే కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరైనటువంటి సమాధానం. తర్వాత 7వ క్వశ్చన్, పరీక్షల్లో విజయం నిజమైనటువంటి మేధో సంపత్తికి గీటురాయి కాదు అని తెలిపింది. ఆప్షన్ 1 ఎడ్వర్డ్ కార్పెంటర్, ఆప్షన్ 2 సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ 3 మొదలియార్, ఆప్షన్ 4 కొఠారి కమిషన్. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ఎడ్వర్డ్ కార్పెంటర్ అండి. ఇక్కడ ఈ రకమైనటువంటి నిర్వచనాన్ని బట్టి పట్టకుండా సులభంగా ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలి అంటే
కార్పెంటర్ అంటే మనకి ఇక్కడ చెక్కకు సంబంధించినటువంటి కళాకారుడే కదండి. అంటే మనకు ఒక చెక్కను తన యొక్క మేధో సంపత్తి ఉపయోగించి మనను అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఆ చెక్కను తన యొక్క మేధో సంపత్తిని ఉపయోగించి ఆ చెక్కను అద్భుతమైనటువంటి ఒక కళాఖండంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఎవరు? కార్పెంటర్. కాబట్టి ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 8వ క్వశ్చన్, ఉపాధ్యాయుడు ఆశించినటువంటి లక్ష్యాలు ఉద్దేశాలు విఫలం అయినప్పుడు అందుకు గల కారణాలను విశ్లేషించుకొని నూతన బోధనా పద్ధతులతో విధానాలతో తిరిగి బోధించడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 మూల్యాంకనం, ఆప్షన్ 2 పరిగణనం, ఆప్షన్ 3 నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఉపాధ్యాయుడు ఆశించినటువంటి లక్ష్యాలు ఉద్దేశాలు విఫలమైనప్పుడు అంటే అవి సాధించలేనప్పుడు దాని కారణాలను విశ్లేషించుకొని నూతన బోధనా పద్ధతులతో మళ్ళీ బోధించడం అనేది పరిగణనానికి చెందినది. ఇక్కడ చూసుకుంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి అడుగు పెట్టే ముందు విద్యార్థులకు ఎలా బోధించాలో నిర్ణయించుకొని సన్నద్ధం కావడాన్ని కూడా మనం ఏమంటాము అంటే పరిగణనము అంటాము. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 పరిగణనం. తర్వాత 9వ క్వశ్చన్, మూల్యాంకనానికి సంబంధించి సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 పరిగణనం కన్నా విస్తృతమైనది, స్టేట్మెంట్ 2 బోధనా అభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చేటువంటి ఫలితాలను అంచనా వేసేది. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 అండి. ఇక్కడ పరిగణనం అంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందే నేర్చుకున్నాం. అంటే ఆ పరిగణనం కంటే విస్తృతమైనది విశాలమైనది ఏదైనా ఉంది అంటే అది మూల్యాంకనం అండి. ఇలానే డైరెక్ట్గా అడిగేటువంటి అవకాశం అనేది ఉంది. పరిగణనం కన్నా విస్తృతమైనది విశాలమైనది ఇంకా సమగ్రమైనది అని గిట్లా అడిగాడు అనుకోండి, మనకేమవుతుంది అంటే అది మూల్యాంకనం అవుతుంది. బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చేటువంటి ఫలితాలను అంచనా వేసేదాన్ని మనం ఏమంటాము అంటే మూల్యాంకనము అంటాము. ఒకదానికొకటి దగ్గరి సంబంధాలుగానే ఉన్నట్టుగా ఉంటాయి కానీ నిర్వచనాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. మనకి ఇక్కడ నికష, దాని తర్వాత పరీక్ష, తర్వాత పరిగణనం, మూల్యాంకనం ఈ రకమైనటువంటి అంశాలు, అదేవిధంగా మాపనం అనేటువంటి చిన్న చిన్న అంశాలపైన కూడా మనకు 2018 డిఎస్సిలో కనుక చూసుకుంటే ఏపీలో చాలా సెట్లు జరిగాయి కాబట్టి క్వశ్చన్స్ అనేటివి చాలా ఎక్కువగా వచ్చాయండి. వీటి నుంచి కూడా చిన్న చిన్న అంశాల నుంచే, కాబట్టి ప్రతి అంశాన్ని మనం నేర్చుకోవాలి. తర్వాత 10వ క్వశ్చన్, మూల్యాంకన సాధనాలు ఎప్పుడు నిర్వహించినను ఎవరు నిర్వహించినను ఒకే విధమైనటువంటి ఫలితాలు రావడం అనేది ఆప్షన్ 1 లక్ష్యాత్మకత, ఆప్షన్ 2 విశ్వసనీయత, ఆప్షన్ 3 ప్రామాణికత, ఆప్షన్ 4 ఔపయోగికత. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 విశ్వసనీయత అండి. మూల్యాంక సాధనాలు అంటే ఎప్పుడు నిర్వహించినా కూడా ఒకే రకమైనటువంటి, అదేవిధంగా ఎవరు నిర్వహించినా కూడా ఒకే రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి అనుకోండి, దాన్ని ఏమంటాము అంటే విశ్వసనీయత అంటాం. మరి లక్ష్యాత్మకత అంటే ఏంటి అంటే ఆ ప్రశ్నాపత్రంలో ఉన్నటువంటి సమాధానాలను ఏ విధంగా లెక్కగట్టినా కూడా విలువలు అనేటివి ఒకే విధంగా లేదా స్థిరంగా ఉండడాన్ని మనం ఏమంటాము అంటే వస్తునిష్టత లేదా లక్ష్యాత్మకత అని అంటామండి. అదేవిధంగా ప్రామాణికత అంటే ఎగ్జామ్ని దేనికోసం పెడుతున్నామో అది ఉంటే దాన్ని ప్రామాణికత అంటాము. ఔపయోగికత అనేది ఎగ్జామ్ సెంటర్లో ఉపయోగించే విధంగా ఉండాలి మనం తయారు చేసినటువంటి ప్రశ్నాపత్రం అండి. అంటే ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చే విధంగా ఉండకూడదు, అదేవిధంగా చాలా తక్కువ మార్కులు వచ్చే విధంగా ఉండకూడదు. ఆ రకంగా ఉండే విధాన్ని మనం ఏమంటామంటే ఔపయోగికత అంటాము. తర్వాత 11వ క్వశ్చన్, క్రింది వాటిలో పరిమాణాత్మకమైనది ఏది? ఆప్షన్ 1 మదింపు, ఆప్షన్ 2 మాపనం, ఆప్షన్ 3 నికష, ఆప్షన్ 4 పరిగణన. ఇక్కడ దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మాపనం అండి. మాపనం అనేది పరిమాణాత్మకమైనది. ఎగ్జామ్లు నిర్వహించిన తర్వాత అందులో వచ్చినటువంటి మార్కులను మనకు వారి యొక్క ప్రగతి పత్రంలో తెలియజేయడం అనేది, అంటే సంఖ్యారూపంలో వారి యొక్క ప్రగతిని సంఖ్యారూపంలో తెలియజేయడాన్ని మనం ఏమంటాము అంటే మాపనము అంటాము. ఇది పరిమాణాత్మకమైనదిగా మనం చెప్పుకోవచ్చు.
తర్వాత 12వ క్వశ్చన్ నాన్ డిటెన్షన్ పద్ధతికి సంబంధించి సరైనవి. ఇక్కడ స్టేట్మెంట్ 1, దీన్ని ప్రవేశపెట్టిన వారు కాసు బ్రహ్మానందరెడ్డి. ఆప్షన్ 2, ఈ విధానం 21 సెప్టెంబర్ 1971లో ప్రవేశపెట్టబడింది. స్టేట్మెంట్ 3, ఈ విధానం GOMS 1718 ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. స్టేట్మెంట్ 4, ఈ పద్ధతిని మొదలియార్ కమిషన్ సూచించడం జరిగింది. ఆప్షన్ 1, 1, 2, 3 సరైనవి. ఆప్షన్ 2, 1, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3, 2, 4 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరి అయినవే. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2, 1, 3 అండి. ఇక్కడ 1, 3 అనేటివి సరైనవి. ఈ నాన్ డిటెక్షన్ పద్ధతి అనేది అంటే నిలుపుదల విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే మనకు కాసు బ్రహ్మానందన్ రెడ్డి గారండి. 1971లో ఈ రకమైనటువంటి నాన్ డిటెక్షన్ పద్ధతి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కనుక చూసుకుంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరండి? కాసు బ్రహ్మానంద రెడ్డి గారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారిని కనుక చూసుకుంటే పివి నరసింహారావు గారు. ఈ విధానం అనేది 21 సెప్టెంబర్ 1971లో కాదండి, 21 నవంబర్ 1971లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధానం అనేది జీవో వచ్చినటువంటి జీవో నంబర్ కనుక చూసుకుంటే 1718. ఇక్కడ ఇటు సైడ్ నుంచి 17, ఇటువైపు నుంచి 18, ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పద్ధతిని మొదలియార్ కమిషన్ అనేది సూచించలేదండి. దీన్ని సూచించినటువంటి కమిషన్ ఏంటి అంటే కొఠారి కమిషన్. తర్వాత 13వ క్వశ్చన్, ఉపాధ్యాయుడు ఒక పాఠం పూర్తి కాగానే లక్ష్యాలు ఎంతవరకు నెరవేరినది లేనిది తెలుసుకోవడానికి చేపట్టేటువంటి మూల్యాంకనం. ఆప్షన్ 1, సమగ్ర మూల్యాంకనం. ఆప్షన్ 2, నిర్మాణాత్మక మూల్యాంకనం. ఆప్షన్ 3, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఆప్షన్ 4, క్రమానుగత మూల్యాంకనం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, నిర్మాణాత్మక మూల్యాంకనం అండి. దీన్నే మనం ఏమంటాము అంటే రూపణం మూల్యాంకనం అని కూడా అంటాము. ఉపాధ్యాయుడు ఒక పాఠం పూర్తి కాగానే తను ఎంచుకున్నటువంటి లక్ష్యాలు పూర్తయ్యాయా లేదా అని తెలుసుకునేటువంటి మూల్యాంకనం ఏది అంటే నిర్మాణాత్మక మూల్యాంకనము. దీన్ని ఇంగ్లీష్లో ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటాము. అదేవిధంగా బోధన చేసేటువంటి సందర్భంలో జరిగేటువంటి మూల్యాంకనం ఏది అన్నా కూడా నిర్మాణాత్మక మూల్యాంకనమే అవుతుంది. తర్వాత 14వ క్వశ్చన్, బోధనకు ఆత్మ వంటిది ఏది? ఆప్షన్ 1, విద్యార్థి. ఆప్షన్ 2, ఉపాధ్యాయుడు. ఆప్షన్ 3, లక్ష్యము. ఆప్షన్ 4, పాఠశాల. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, లక్ష్యము అండి. ఇక్కడ విద్యార్థి ఉన్నా, ఉపాధ్యాయుడు ఉన్నా, పాఠశాల ఉన్నా కూడా బోధనకు అవసరమైనటువంటి లక్ష్యము లేకుంటే దేని ఆధారంగా మనం బోధన చేస్తామండి? మనం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్య సాధన కోసం చేసేదాన్నే మనం ఏమంటాము అంటే బోధన అంటాము. కాబట్టి బోధనకు ఆత్మ వంటిది ఏమవుతుంది? లక్ష్యం అవుతుంది. తర్వాత 15వ క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనంని ఎక్కడ నిర్వహించాలి? ఆప్షన్ 1, తరగతి గదిలో, బడిలో, ఇంటిలో, గుడిలో. ఆప్షన్ 2, తరగతి గదిలో. ఆప్షన్ 3, తరగతి గది బయట. ఆప్షన్ 4, తరగతి గది లోపల బయట. ఇది తెలంగాణ టీఆర్టీలో ప్రీవియస్ క్వశ్చన్ అండి. 2017 డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4, తరగతి గది లోపల బయట అండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఇది తరగతి గది లోపల బయట అవుతుంది. మరి స్టార్టింగ్ ఎందుకు కాదు? ఇవన్నీ ఉన్నాయి కదా, తరగతి గదిలో, బడిలో, ఇంటిలో, గుడిలో, అంటే మిగతా చోట్లలో ఉండదా? అట్లా కాకుండా తరగతి గది లోపల బయట అనేది ఒక సరైనటువంటి నిర్వచనంగా మనం నిరంతర సమగ్ర మూల్యాంకనానికి చెప్పుకోవచ్చు. నిరంతర అంటే ఏంటి అంటే మూల్యాంకనాన్ని ఏదో ఒక సమయంలోనే కాక బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా నిరంతరము కొనసాగించడాన్ని మనం ఏమంటాము అంటే నిరంతరము అంటారు. సమగ్ర అంటే అన్ని అంశాలు వస్తాయండి. అందులో ఆధ్యాత్మిక, శారీరక, మానసిక ఈ రకమైనటువంటి అన్నింటిలో
తర్వాత మూల్యాంకనం అంటే ఆ రకమైనటువంటి అంశాలని మాపనం చేయడాన్ని మూల్యాంకనం అంటారు. దాన్నే నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటాము. తర్వాత 16వ క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రయోజనాల్లో సరైనవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఒత్తిడిని దూరం చేయడం, ఆప్షన్ 2 వినోదం నమ్యత, ఆప్షన్ 3 విద్యార్థి కేంద్రీకృత విద్య, ఆప్షన్ 4 బట్టి పట్టే పద్ధతులకు స్వస్తి. ఇక్కడ ఆప్షన్ 1 1, 3, 4 మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 2, 3, 4 మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 1, 2, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే అండి. ఇక్కడ కొంత డౌట్ రావచ్చు వినోదము నమ్యత దగ్గర, దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నమ్యత అంటే ఏంటి అంటే ఒక మూల్యాంకన విధానం తమ పాఠశాల అవసరాలకు విద్యార్థుల యొక్క అవసరాలకు తగినట్లుగా ఉంటే దాన్ని ఏమంటాము అంటే నమ్యత. ఇంగ్లీష్లో మనకు ఈజీగా అర్థమవుతుంది, దాన్ని ఏమంటామంటే ఫ్లెక్సిబిలిటీ అంటామండి. ఫ్లెక్సిబిలిటీని ఏమంటాము నమ్యత అంటాము. అదేవిధంగా ఈ మూల్యాంకనంలో భాగంగా సహపాఠ్య కార్యక్రమాల్లో కనుక చూసుకుంటే ఆటల్లో కూడా మూల్యాంకనం చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అభ్యసనంలో ఆనందం అనేది ఉంటుంది. కాబట్టి ఆనందాన్ని మనం ఏమంటాము వినోదము అంటాము. కాబట్టి ఈ వినోదము నమ్యత కూడా ఉంటుంది. ఇవన్నీ మనకు తెలుసు. ఒత్తిడిని దూరం అంటే పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఒత్తిడి అనేది ఉండదు. విద్యార్థి కేంద్రీకృత విద్యగా మనం చెప్పుకోవచ్చు. బట్టి పట్టేటువంటి పద్ధతులకు స్వస్తి చెప్పవచ్చు, ఎందుకంటే పరీక్షలు అనేటివి ఉండవు కాబట్టి. సారీ అండి, ఇక్కడ పరీక్షలు అనేటివి ఉండవి అనడం జరిగింది. పరీక్షలు ఉండడం కాదు, పరీక్షల ఒత్తిడి అనేది ఉండదు. ఒత్తిడి అనేది ఉండడం ద్వారా ఉండకపోవడం వల్ల పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని మనకు పట్టే ఆలోచన విధానాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బట్టి పట్టేటువంటి పద్ధతులకు స్వస్తి చెప్పచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒత్తిడిని దూరం చేయవచ్చు. ఎట్లా అంటే పరీక్షల ఒత్తిడి ఉండకపోతే ఖచ్చితంగా ఉన్నదే పిల్లల మీద ఒత్తిడి ఏంటిదండి పరీక్షలు, కాబట్టి ఆ ఒత్తిడి అనేది తగ్గుతుంది, ఎందుకంటే గ్రేడింగ్ విధానం అనేది ఇందులో ఉంటుంది కాబట్టి. తర్వాత 17వ క్వశ్చన్, విద్యారంగంలో గ్రేడింగ్ విధానాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఇక్కడ ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 3 ఈశ్వరీబాయి కమిటీ, ఆప్షన్ 4 జాతీయ విద్యా విధానం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 జాతీయ విద్యా విధానం 1986 విద్యారంగంలో గ్రేడింగ్ విధానాన్ని ప్రతిపాదించడం జరిగింది. దీని ద్వారా మనకి ఇక్కడ 79 మార్కులు వచ్చిన, దాని తర్వాత 60 మార్కులు వచ్చిన వీళ్ళిద్దరూ ఒకే రకమైనటువంటి కోవకు చెందే విధంగా ఉంటారు. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అంటే ఇక్కడ మార్కుల ఒత్తిడి అనేది ఉండదు ఈ గ్రేడింగ్ విధానం ద్వారా. తర్వాత 18వ క్వశ్చన్, ప్రశ్నాపత్రం తయారీలో అవగాహన లక్ష్యానికి ఎంత శాతం మార్కుల భారత్వాన్ని పాటించాలి? ఆప్షన్ 1 40%, ఆప్షన్ 2 32%, ఆప్షన్ 3 28%, ఆప్షన్ 4 100%. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 40% అండి. ప్రశ్నాపత్రం తయారీలో కనుక చూసుకుంటే అవగాహన లక్ష్యానికి ఎంత శాతం మార్కులు కేటాయించాలి అంటే 40% మార్కులు. తర్వాత 19వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 లక్ష్యాత్మక ప్రశ్నలు విశ్వసనీయత, ప్రామాణికత, వస్తునిష్టత అనేటువంటి గుణాలు కలిగి ఉంటాయి. స్టేట్మెంట్ 2 వ్యాసరూప ప్రశ్నల్లోని లోపాలను తొలగించేవి లక్ష్యాత్మక ప్రశ్నలు. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 కూడా సరైనవి అండి. లక్ష్యాత్మక ప్రశ్నలు కనుక చూసుకుంటే మనకు బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఖాళీలు పూరించేవి, వర్గీకరణ ప్రశ్నలు, అదేవిధంగా జతపరిచే ప్రశ్నలు, విరామ చిహ్నాల గుర్తింపుకు సంబంధించినటువంటి ప్రశ్నలు, అదేవిధంగా తప్పు ఒప్పుల్ని గుర్తించేటువంటి ప్రశ్నలు అనేటివి లక్ష్యాత్మక ప్రశ్నల కిందికి వస్తాయి. ఇక్కడ వ్యాసరూప ప్రశ్నల్లో కనుక చూసుకుంటే ధారణకు ఎక్కువ ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే జ్ఞానానికి పరిపూర్ణమైనటువంటి ఒక విషయ జ్ఞానానికి ఇక్కడ ప్రియారిటీ అనేది లక్ష్యాత్మక ప్రశ్నల్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈరోజు ప్రశ్న యొక్క సమాధానాన్ని ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లోనే తెలియజేయాలండి. వీలైనంత వరకు మీ యొక్క
కొంత సమయాన్ని కేటాయించి 20 క్వశ్చన్ అని పెట్టేసి అది రూపణ మూల్యాంకనమా సంకలన మూల్యాంకనమా అని తెలియజేయండి. టెస్ట్ పైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇక్కడ పిల్లల యొక్క ప్రాజెక్టు పనులు ఈ రకమైనటువంటి మూల్యాంకనంలోకి వస్తాయి. ఆప్షన్ 1 రూపణ మూల్యాంకనం, ఆప్షన్ 2 సంకలన మూల్యాంకనం, ఆప్షన్ 3 సంచిత మూల్యాంకనం, ఆప్షన్ 4 సామర్థ్యాధార మూల్యాంకనం. దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ సెక్షన్లో క్రింద కామెంట్ సెక్షన్ అనేది ఉంటుంది, అందులో తెలియజేయగలరు. ఇంతటితో మనకు తెలుగు మెథడాలజీ దాదాపుగా కవర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ లైవ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ని మీకు ఒక 2 డేస్లో తెలియజేయడం జరుగుతుంది. వీలైతే మీకు 3rd క్లాస్ నుంచి తర్వాత 5th క్లాస్ వరకు ఉన్నటువంటి మొత్తం కంటెంట్ పైన 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్నటువంటి మొత్తం ఈవీఎస్ కంటెంట్ పైన ఒక 2 డేస్ తర్వాత గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ దీనికి సంబంధించి ప్రిపేర్ అవ్వండి. దీనిపైన మీకు ఒక 2 డేస్ తర్వాత గ్రాండ్ టెస్ట్ అనేది ఆల్రెడీ మీకు ముందుగానే అనౌన్స్ చేసేసి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క లైవ్ టెస్ట్లు అదేవిధంగా క్లాస్ అన్నీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని తప్పకుండా అందించండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, మాస్కులు ధరించండి, సామాజిక దూరాన్ని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.